అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు ఆ స్త్రీకి సహాయం చేస్తారు. మీది చాలా పెద్ద మనసు. మీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నారు. కానీ మీకు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందు రారు. దేవుడు మాత్రమే మీకు సహాయం చేస్తారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చింతించాల్సిన అవసరం లేదు. అదృష్టం మీ వంతే ఉంది. ప్రణాళికల ద్వారా పనులు పెరిగిపోతాయి. ఆరోగ్యం మెరుగుదల అనేది రావడం ప్రారంభమవుతుంది. ఈరోజు పరిస్థితిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రజలతోటి ఎక్కువగా సంభాషించకండి. మౌనంగా ఉంటేనే మేలు. ఈరోజు మీరు చూసినట్లయితే జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా అందుతుంది. పరిస్థితి కూడా మంచిగా తయారవుతుంది. డబ్బు యొక్క లాభం పూర్తిగా మీరు పొందగలుగుతారు. యాత్రకు సంబంధించి తీర్థయాత్రలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే ఆ తీర్థయాత్రలు చేసేటటువంటి యాత్రకు సంబంధించినటువంటి పనుల్లో ఆటంకాలు అయితే వస్తాయి. కానీ అవి త్వరగా తొలగించబడతాయి. మీరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఇష్టదేవత అనుగ్రహం లభించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మీ యొక్క అదృష్ట సంకేతాలను బట్టి చూస్తే మీకు కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఈరోజు మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. భార్య పిల్లలతోటి మీరు బయటకు వెళ్ళి సాయంత్రం పూట మంచి సమయం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్టం మీ వంతే ఉంది కాబట్టి మంచి పని ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఈరోజు మీరు తెలియకుండానే మీ నుండి ఒక వ్యక్తి సహాయం తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మీకు ఎక్కువగా పేరు ప్రతిష్టలు గౌరవ ప్రతిష్టలు అందడం అనేది జరుగుతుంది. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఇంట్లో వాస్తుదోష నివారణ చర్యలు చేపట్టడం ద్వారా మీకున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగించబడతాయి. భవన యోగ వాహన యోగం మీకు బలోపేతం అవుతుంది. ఆనందం పెరుగుతుంది. వృత్తిపరమైన సమస్యలు తొలగించబడతాయి. ఈరోజు ఉపవాసం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మెలకువ మీకు లభిస్తుంది. అదృష్టం మీ వంత అవుతుంది. ఇక మీకు చిన్న పిల్లల విషయాల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు తొలగించబడి మీకు ఆరోగ్యం మీ వంత అవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఈరోజు మీకు అందుతుంది. మీరు చిన్న ప్రయత్నం చేస్తే కూడా ఫలితం పెద్దగా లభిస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే ఈరోజు మీకు ఏ విషయంలోనైనా సరే మెరుగుపరుచుకోవడానికి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. స్నేహితుల సలహాలతోటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు మీరు. ఇక డబ్బు అనేది మీకు ఫీల్డ్లో పెద్దగా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదృష్టం ఉంటుంది కాబట్టి దీని ప్రభావం వల్లనే మీకు ఏ పని చేపట్టినా కూడా దాంట్లో మంచి ఫలితాలు అనేవి మీరు పొందటానికి అదృష్ట సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. దాని ద్వారా మెరుగ్గా ఉంటుంది. ఇక గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే ఆశ సంబంధిత పని కూడా ఈరోజు జరిగిపోతుంది. మనసు యొక్క ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. సంబంధాలు బలంగా తయారవుతాయి. ప్రణాళికల ద్వారా పని జరుగుతుంది. మీకు ఇష్టమైనటువంటి ఎవరైతే ఇష్టమైనటువంటి వ్యక్తులను మనసులో ఉంచుకున్నారో, కోరికలను మనసులో ఉంచుకున్నారో ఆ కోరికలు కూడా నెరవేరే అవకాశాలు మాత్రం గట్టిగానే కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 72 మరియు లక్కీ కలర్ గులాబీ. పరిహారంలో ఈరోజు శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.